ఇచ్చేవాడు కనుక. నాలుగవది ఆయన ఆశీర్వాదించేవాడు కనుక. ఐదవది కునుకక నిద్రపోక అన్ని వేళలో మనలను కాపాడుతున్నాడు కనుక ఆయన మన స్మరణకు చివరికి మాట చెప్పి ముగిస్తాను. సమయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వాక్యం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తామా? ఎందుకు మనం స్మరణ తెచ్చుకో